రీసెంట్‌గా మలయాళంలో చాలా ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ మరియు సెంట్రల్ మినిస్టర్ సురేష్ గోపి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆయన ఒక స్పీచ్ ఇస్తూ పబ్లిక్ మీటింగ్ లో, నేను అసలు సెంట్రల్ మినిస్టర్ అవుదాం అనుకోలేదు, నేను అసలు అడగలేదు, ఆ విధంగా దేవుని ఎప్పుడు ప్రార్థించలేదు, కానీ నాకు సెంట్రల్ మినిస్ట్రీ వచ్చింది, నేను సెంట్రల్ మినిస్టర్ అయ్యాను. అయితే నేను సినిమాని మిస్ అయిపోతున్నాను, సినిమాని కోల్పోతున్నాను, సినిమా నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నాను, నాకు ఇన్కమ్ అస్సలు రావట్లేదు, నాకు సెంట్రల్ మినిస్టర్ అంటే యూనియన్ మినిస్టర్గా ఉండటం ఇష్టం లేదు, నాకు ఆదాయం కావాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా అనుకున్న వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేయగలగాలి, నాకు ఇన్కమ్ ఆగిపోయింది కాబట్టి నేను మళ్ళా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను, నాకు సెంట్రల్ మినిస్టర్ అనేది అంత సూట్ అవ్వలేదు, నాకు సినిమాలే ఇష్టం అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. అంతేకాదు, ఎవరైతే రీసెంట్గా కేరళ నుంచి రాజ్యసభకి అపాయింట్ అయ్యారో సదానందన్ మాస్టర్ గారికి ఆయనకి ఇవ్వండి యూనియన్ మినిస్ట్రీ, నాకు కాదని చెప్పి కూడా సురేష్ గోపి ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. అసలు సినిమా చేస్తూ పాలిటిక్స్లోకి వచ్చే వాళ్ళ అవగాహన, ఆలోచన ఎంతవరకు ఉంది, ఎంతవరకు కమిటెడ్గా చేయగలుగుతున్నారు? మనం చూస్తే రకరకాల రంగాల్లో నిష్ణాతులు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్లేయర్స్ ఉంటారు. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ గారు, ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం, కానీ రాజ్యసభ ఎంపీ పోస్ట్ ఆయనకి ఇచ్చిన తర్వాత ఎంతవరకు న్యాయం చేశారు మనం ఒకసారి ఆలోచించాలి. మనం చాలా సందర్భాలు చూస్తే కనుక సినిమా వాళ్ళు కానీ, క్రికెటర్స్ కానీ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద రచయితలు, కవులు కానీ, వీళ్ళందరూ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి పాలిటిక్స్లోకి వస్తారు. కానీ చాలా మంది వాళ్ళు ఏ రంగంలోంచి అయితే బయటకు వచ్చారో ఆ రంగాన్ని చాలా మిస్ అవుతారు, ఆ రంగం కూడా వాళ్ళని చాలా మిస్ అవుద్ది అనమాట. దాంతోపాటు ఆ రంగంలో ఉండే ఆ గ్లామర్ కావచ్చు, ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి తగ్గిపోతాయి. అది కాకుండా పాలిటిక్స్లోకి వస్తే అది వాళ్ళ కప్ ఆఫ్ టీ కానప్పుడు, వాళ్ళ ఫీల్డ్ కానప్పుడు దానిలో సరిగా ఇమడని కూడా ఇమడలేరనమాట. ఒక రంగంలో ఉండే గ్లామర్, ఒక రంగంలో ఉండే చరిష్మా, ఒక రంగంలో ఉండే అట్రాక్షన్ మరొక రంగంలోకి ఉపయోగపడుతుందని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో అది ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట. మనం చూస్తే కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఒక మంచి నాయకుడిగా చూస్తాం, ఒక వ్యక్తిని ఒక మంచి లీడర్గా చూస్తాం, ఒక వ్యక్తిని ఒక సినిమాలోనో లేదా క్రికెట్లోనో లేదా ఇంకొక రంగంలోనో ఒక ఆర్టిస్ట్లో బాగా చూస్తూ ఉంటాం అనమాట. సడన్గా అతను వచ్చి ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు అవ్వచ్చు, అవ్వగానే అతని పైన మనకున్న పర్సెప్షన్ మారిపోద్ది అనమాట. కాబట్టి కొన్నిసార్లు కొన్ని అద్భుతమైన ఆర్ట్ ప్రొఫెషన్స్లో ఉన్నప్పుడు, చాలా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్రొఫెషన్స్లో ఉన్నప్పుడు మనం దాన్ని వదిలేసేసి, దాని చుట్టూ ఉన్న చరిష్మా, గ్లామర్, దానిలో మనం చేసే కంట్రిబ్యూషన్స్ అన్ని వదిలేసేసి ఇంకో రంగంలోకి వెళ్ళటం ఎంతవరకు రైట్? మనం చూస్తే కమల్ హాసన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, విజయ్ కావచ్చు, ఇలా దక్షిణ భారతదేశంలో కూడా చాలా మంది మూవీస్ నుంచి పాలిటిక్స్ గురించి మాట్లాడి పాలిటిక్స్ లోకి వెళ్ళాలని ఆసక్తి చూపించిన వాళ్ళు ఉన్నారనమాట. కానీ వాళ్ళు ఎంతవరకు దీనికి న్యాయం చేయగలుగుతున్నారు? మనం పాత్రలో చూస్తే ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఎంజీఆర్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఎంత ప్రతిభ చూపించారో రాజకీయాల్లో కూడా అంతే ప్రతిభ చూపించారు. అంటే మన ముందు జనరేషన్ లో ఒక రంగంలో నిష్ణాతులు ఇంకో రంగంలో కూడా రాణించే వాళ్ళు ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజల యొక్క డిమాండ్స్ మారిపోయినాయి, వాళ్ళు చూసే పర్స్పెక్టివ్స్ కూడా మారిపోయినాయి అనమాట. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు చాలా మంది లేడీస్ దేవుడే నిజంగా పాలిటిక్స్ లోకి వచ్చాడని చెప్పి ఆయన హారతులు ఇచ్చేవాళ్ళు. ఈ రోజులో సినిమా యాక్టర్ వేరు, పొలిటీషియన్ వేరు అని చెప్పి ప్రజలు కూడా అర్థమైపోయింది. ఈ రోజులో ఒక్క రంగంలో ఉన్న వాళ్ళు ఇంకో రంగంలోకి వస్తే యాక్సెప్ట్ చేయడానికి అందరూ రెడీగా లేరు, కేవలం కొంతమంది ఫ్యాన్స్ మాత్రమే రెడీగా ఉన్నారు. ఈ విషయం కనుక మనం అర్థం చేసుకుంటే పాలిటిక్స్ ఏంటి, సినిమా ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఆర్ట్ ఏంటి, లిటరేచర్ ఏంటి, క్రికెట్ ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అలా కాకుండా ఒక ఫీల్డ్ ఇంకో ఫీల్డ్తో లింక్ చేసి ఒక ఫీల్డ్లో మనకు వచ్చిన అనుభవాన్ని, పేరుని పాలిటిక్స్లోకి రుద్దాలనుకుంటే ఈ 21st సెంచరీలో మాత్రం అది చాలా కష్టమైన పని.